హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కరుణ ద హోమ్ మేకర్. ఈరోజు నేను మష్రూమ్ బిర్యానీ తినడానికి చాలా కమ్మగా ఉంటుంది, అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. ఎలాగ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్స్ వస్తుంది. దాంట్లోనే మన బిర్యానీ మసాలా ఉంటాయి కదా, ఆ బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత మనము మష్రూమ్ని ముందుగానే కట్ చేసుకొని వాష్ చేసుకొని ఉంచుకోవాలి. ఇంతలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట. ఆ స్పూన్ వేసుకున్న తర్వాత బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి. వేగిన తర్వాత మష్రూమ్ని కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ మష్రూమ్ని వేసుకొని అవి బాగా మగ్గనివ్వాలన్నమాట. సో దానివల్ల కొంచెం సాఫ్ట్గా అయిపోద్ది ఆ మష్రూమ్ అనేది. సాల్ట్ వేసి కొద్దిసేపు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే బాగా మగ్గిపోతుంది. దీనికి స్పెషల్ ఏంటంటే టమాటో పేస్ట్ అనమాట. ఈ టమాటా పేస్ట్ యాడ్ చేయడం వల్లే ఈ మష్రూమ్ బిర్యానీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇందులోని కారం, గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇంతలోపు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. దాన్ని బాగా కలుపుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ చూసారా, ఇందులోని టమాటా ప్యూరీ వేయడం వల్ల వాటర్ కొద్దిగా ఉంది కాబట్టి మనం బాస్మతి రైస్కి ఒక కప్పుకి 1.5 కప్ వేస్తాం కదా, కానీ నేను 1.5 కప్ రైస్ తీసుకున్నాను. కొంచెం తగ్గించి వేసుకోండి వాటర్, ఎందుకంటే ఆల్రెడీ టమాటా ప్యూరీలో వాటర్ ఉంది కాబట్టి. సో ఒక 10 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ అయితే మాత్రం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.